ఐపీఎల్లో పరుగుల మూత మోగుతోంది. బౌండరీలు, ఫోర్లతో బ్యాటర్స్ దమ్ము చూపిస్తున్నారు. వికెట్ల వేటలో బౌలర్లు కూడా దుమ్ము రేపుతున్నారు. సీజన్లో తొలి 14 మ్యాచ్ల తర్వాత లెక్కలు చూస్తే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసులో కొందరు దూసుకుపోతున్నారు. సీజన్లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో నికోలస్ పూరన్ టాప్లో ఉన్నాడు. ఈ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్ 3 మ్యాచ్ల్లో కలిపి 189 పరుగులు సాధించాడు. 63 యావరేజ్, 219కి పైగా స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. నికోలస్ పూరన్ 17 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 2వ స్థానంలో నిలిచాడు. సీజన్లో సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో కలిపి 186 పరుగులు సాధించాడు. టాప్ ప్లేస్లో ఉన్న నికోలస్ పూరన్ కంటే 3 పరుగులు మాత్రమే వెనుకబడ్డాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు బట్లర్ కూడా దూకుడు మీదున్నాడు. ఐపీఎల్లో ఫామ్ అందుకున్నాడు. 1 డౌన్లో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో 166 పరుగులు చేశాడు. టాప్ 3లో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వీర ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నుంచే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున 2 మ్యాచ్ల్లో కలిపి 149 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. టాప్ 5లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. హెడ్ 3 మ్యాచ్ల్లో కలిపి 136 పరుగులు సాధించాడు. 5వ స్థానంలో నిలిచాడు. 6వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఉన్నాడు. మార్ష్ 3 మ్యాచ్ల్లో 124 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ యంగ్ సెన్సేషన్ అనికేత్ వర్మ 117 పరుగులతో 7వ స్థానంలో ఉన్నాడు. 116 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 8వ స్థానంలో 108 పరుగులతో ఇషాన్ కిషన్ 9వ స్థానంలో నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధ్రువ్ జురేల్ 3 మ్యాచ్ల్లో 106 పరుగులు సాధించాడు. 10వ స్థానంలో ఉన్నాడు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సూపర్ కింగ్స్ ప్లేయర్ నూర్ అహ్మద్ అగ్రస్థానంలో కంటిన్యూ అవుతున్నాడు. 3 మ్యాచ్ల్లో నూర్ అహ్మద్ 9 వికెట్లు తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ స్టార్క్ 2 మ్యాచ్ల్లో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీ బౌలర్ హేజిల్వుడ్, జీటీ బౌలర్ సాయి కిషోర్, సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్, ఎల్ఎస్జీ బౌలర్ శార్దుల్ ఠాకూర్ 6 వికెట్ల చొప్పున తీశారు. మొత్తంగా ఐపీఎల్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రన్ రేసులో బ్యాటర్స్, వికెట్ల రేసులో బౌలర్లు పోటీ పడుతున్నారు.